ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక రొమాంటిక్ డ్రామా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీలోని స్టోరీలో ఒక ఎటువంటి ఓల్డ్ మ్యాన్ని చూస్తాము అంటే అతను ఒక బ్యాచిలర్. ఎందుకంటే అతనికి ఇప్పటి వరకు మ్యారేజ్ అవ్వలేదు. అందువల్ల అతను ఎప్పుడూ తన ఫోన్లో అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. అతను ఎప్పుడూ తిరిగి మళ్ళీ యంగగా మారాలని కోరుకుంటూ ఉంటాడు. ఒక రోజు అతను ఎప్పుడైతే ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడో అప్పుడు ఆ అమ్మాయి అతనితో, నాకు ఒక మెడిసిన్ గురించి తెలుసు, దాన్ని తీసుకోవడం వల్ల మనుషులు తిరిగి మళ్ళీ యంగగా మారుతారు అని చెప్తుంది. అప్పుడు అతను ఆ మెడిసిన్ కోసం వెతకడంలో బిజీ అవుతాడు. చివరిగా అతనికి ఆ మెడిసిన్ దొరుకుతుంది. ఎప్పుడైతే అతను మెడిసిన్ తీసుకుంటాడో అప్పుడు అతను తిరిగి మళ్ళీ ఒక చాలా మంచి హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్గా మారిపోతాడు. తన కోరికలన్నింటినీ తీర్చుకుంటాడు. కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది, దాన్ని మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ స్టార్టింగ్లో మనకు ఒక చాలా పెద్ద సిటీని చూపిస్తారు. అందులో మనకు ఒక ఓల్డ్ మ్యాన్ కనబడతాడు. అతని పేరు గ్యారీ. అతను ఒక ఫోటోగ్రాఫర్. దానితో పాటు అతను బ్యాచిలర్. అందువల్ల అతను ఆ షాప్లో కూర్చుని ఫోన్లో రోజంతా అమ్మాయిల ఫోటోలు చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక అమ్మాయి అతని దగ్గరకు వస్తుంది. ఆమె అతనితో, నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీయించుకోవాలనుకుంటున్నానని అంటుంది. దానికి గ్యారీ చేంజింగ్ రూమ్ నుండి ఒక కోట్ని తీసి ఆమెకి ఇచ్చి అతను బయటికి వెళ్ళిపోతాడు. గ్యారీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి డ్రెస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ గ్యారీ ఆమెకి తెలియకుండా తను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండడం చూస్తాడు. అయితే వెంటనే ఆ అమ్మాయికి గ్యారీ తనను చూస్తున్నాడన్న విషయం తెలుస్తుంది. దాని తర్వాత ఆమె గ్యారీ షాప్లో చాలా గందరగోళం చేస్తుంది. ఆమె గ్యారీ పైన గట్టిగట్టిగా అరుస్తూ అతన్ని బాగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గ్యారీ షాపుకి పక్కనే ఒక సెలూన్ షాప్ ఉంటుంది. ఆ షాపు ఓనర్ లీ అనే వ్యక్తి గ్యారీతో, ఇప్పుడు మనం ముసలివాళ్ళం అయిపోయాం, ఇప్పుడు మనం అమ్మాయిల గురించి తప్పుగా ఆలోచించకూడదు అని అంటాడు. కానీ గ్యారీ తన్ను తాను ముసలివాడు అనుకోవడం లేదు. అందువల్ల అతనికి లీ మాటలు తప్పుగా అనిపిస్తాయి. రాత్రి అయిన తర్వాత గ్యారీ తన ఇంటికి వస్తాడు. తర్వాత అతను తన ఫోన్లో బిజీగా ఉంటాడు. తన ఫేవరెట్ యాక్ట్రెస్ మూవీ చూస్తూ ఉంటాడు. కానీ అది ఒక అడల్ట్ మూవీ చూస్తూ ఉంటే గ్యారీ బాడీలో వేడి పుడుతుంది. దానితో అతను తన చేతికి పని చెప్పి తను తాను చల్లబరుచుకుంటాడు. గ్యారీ ఇప్పటి వరకు ఒక బ్యాచిలర్. అతనికి పెళ్ళి అవ్వలేదు. ఎందుకంటే అతనికి ఒక మంచి ఇల్లంటూ లేదు. పెళ్లి కానందున అతను రోజంతా అమ్మాయిల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు గ్యారీ షాప్కి ఒక అబ్బాయి వస్తాడు. అతను రకరకాల స్టిల్స్తో తన ఫోటోలను తీయించుకుంటాడు. తర్వాత ఆ అబ్బాయి గ్యారీ తీసిన ఫోటోలను చూస్తాడు. అప్పుడు అతనికి ఏదో గుర్తొస్తుంది. అతను గ్యారీతో, నువ్వు ఈ సిటీలో అత్యంత చెడ్డ ఫోటోగ్రాఫర్వి, నిన్ను చాలాసార్లు అమ్మాయిలు కొట్టారు, నువ్వు చాలాసార్లు జైలుకి వెళ్ళబోతూ తప్పించుకున్నావు అని అంటాడు. అది విని గ్యారీకి కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. కానీ గ్యారీ అతని మాటలు పట్టించుకోడు. తర్వాత ఆ అబ్బాయి గ్యారీకి డబ్బులు ఇచ్చి తన ఫోటోలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే లీ గ్యారీ దగ్గరికి వస్తాడు. అతను గ్యారీతో, మన సిటీలో ఒక కొత్త క్లబ్ని స్టార్ట్ చేశారు. అక్కడ చాలామంది అమ్మాయిలు డబ్బులు తీసుకుని ఏదైనా చేస్తారు. మనం ఒకసారి తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అంటాడు. లీ చెప్పిన దానికి గ్యారీ ఒప్పుకుంటాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ కొత్త క్లబ్కి వెళ్తారు. అప్పుడు అక్కడ వాళ్ళు చాలా ఎక్కువగా డ్రింక్ చేస్తారు. ఆ టైంలో ఒక అమ్మాయి వచ్చి లీ పక్కన కూర్చుంటుంది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె పేరు సుజీని చూసి గ్యారీ లోపల ఫీలింగ్స్ మొదలవుతాయి. ఇక్కడ అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సుజీ కూడా అతన్నే చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత మనం సుజీ గ్యారీ ఇంటికి రావడం చూస్తాము. తర్వాత అతను ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. దానికోసం గ్యారీ ఆమెకు డబ్బులు ఇస్తాడు. అతను ఎంత ట్రై చేసినప్పటికీ ఆమెతో ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతుంటాడు. తర్వాత గ్యారీ సుజీతో, నీకు నాతో ఇలా ఎంజాయ్ చేయడం ఎలా అనిపించింది అని అడుగుతాడు. సుజీ మొదట అతన్ని ఆట పట్టిస్తుంది. తర్వాత ఆమె, నేను ఒక మెడిసిన్ గురించి విన్నాను, అది ముసలివాళ్ళను కూడా యువకులుగా మారుస్తుంది, అది మన సిటీలో కూడా దొరుకుతుంది, కానీ అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు అంటుంది. సుజీ మాటలు విని గ్యారీ ఆలోచనలో పడిపోతాడు. ఏ విధంగానైనా ఆ మెడిసిన్ని అతను పొందాలనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త బిల్డింగ్లో ఒక మోడల్ యొక్క ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు గ్యారీ కూడా అక్కడికి వచ్చి ఆమె ఫోటోలు తీసుకుంటాడు. ఆ కొత్త మోడల్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ అందమైన అమ్మాయిని చూసి గ్యారీ నోట్లో నీళ్లూరుతుంటాయి. అదే టైంలో ఆ మోడల్ మేనేజర్ అక్కడికి వస్తాడు. అతను వాళ్ళ ఫోటోలు తీయకుండా ఆపుతాడు. ఎందుకంటే అప్పుడు ఆ మోడల్ మేకప్ వేసుకోవాల్సిన టైం.
అతని మాటలు విని ఫోటోగ్రాఫర్స్ అందరూ ఆగిపోతారు. అప్పుడు మేకప్ మ్యాన్ మోడల్కి మేకప్ వేస్తూ ఉంటాడు. తర్వాత గ్యారీకి ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుందో అప్పుడు అతను ఆ మోడల్ దగ్గరికి వెళ్ళి ఆమెను తన పేరు అడుగుతాడు. ఆ మేకప్ మ్యాన్ వేరే వస్తువులు తీసుకురావడం కోసం అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు గ్యారీకి మోడల్తో మాట్లాడడానికి చాలా మంచి ఛాన్స్ దొరుకుతుంది. అతను ఆమెతో చాలా విషయాలు మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ గ్యారీ ఆ మోడల్కి చాలా దగ్గరగా వస్తాడు. అప్పుడు ఆ మోడల్ గ్యారీతో, నా రేట్ చాలా ఎక్కువ, నేను కేవలం గొప్ప వాళ్ళని మాత్రమే నన్ను తాకనిస్తాను, వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, చాలా డబ్బులుంటాయి, నువ్వు చాలా పేదవాడివి, దానితో పాటు నువ్వు ఒక ముసలవాడివి కూడా అని అంటుంది. ఆమె మాటలు విని గ్యారీకి చాలా కోపం వస్తుంది. అతను కోపంతో ఆమె మెడను పట్టుకొని నొక్కుతూ ఉంటాడు. అప్పుడే మేకప్ మ్యాన్ అక్కడికి వస్తాడు. అతను ఆ మోడల్ని గ్యారీ నుండి కాపాడుతాడు. తర్వాత ఆ మోడల్ మేనేజర్ అక్కడికి వచ్చి గ్యారీని బాగా కొడతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్యారీని బాగా కొడతారు. దాని తర్వాత అతన్ని అక్కడ నుండి పంపించేస్తారు. అన్ని దెబ్బలు తిన్న తర్వాత గ్యారీకి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అందువల్ల అతను ఇప్పుడు ఆ మేనేజర్ను చంపాలనుకుంటున్నాడు. కానీ అతను ఆ పని చేయలేడు, ఎందుకంటే అతను ముసలివాడైపోయాడు. అప్పుడు అతను కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న టైంలో అతని దృష్టి ఒక మెడికల్ స్టోర్ పైన పడుతుంది. ఆ మెడికల్ స్టోర్ని చూసి అతనికి సుజీ మాటలు గుర్తుకొస్తాయి. అందువల్ల అతను ఆ మెడికల్ స్టోర్కి వెళ్తాడు. అక్కడ ఒక లేడీ కూర్చుని ఉంటుంది. అప్పుడు గ్యారీ ఆమె దగ్గరికి వెళ్ళి, నాకు గుర్రం లాంటి పవర్నిచ్చే మెడిసిన్ కావాలని అంటాడు. దానికి ఆమె, నా దగ్గర అటువంటి మెడిసిన్ ఏదీ లేదు అని అంటుంది. ఆమె మాటలు విని గ్యారీ నిరాశపడతాడు. అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అంతలోనే అప్పుడే ఒక లేడీ అక్కడ లోపల నుండి బయటకు వస్తుంది. అప్పుడు ఆమె అతన్ని ఆపుతుంది. ఆ లేడీ పేరు లిజా. అప్పుడు ఆమె గ్యారీని వేరే ఎవరో వ్యక్తి అని అనుకుంటుంది. నాకు మీ బాస్ నుండి కాల్ వచ్చింది, నేను మీకు కావలసిన మెడిసిన్ని రెడీగా ఉంచానని చెప్తుంది. తర్వాత ఆమె మెడిసిన్ను చూపించి గ్యారీతో, ఈ మెడిసిన్ మీ ఓల్డ్ బాస్ని యంగ్గా మారుస్తుంది, ఎందుకంటే నేను దీన్ని చాలా ప్రత్యేకమైన మూలికలతో తయారు చేశాను. కానీ నువ్వు నీ బాస్కి ఈ మెడిసిన్ని ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే చాలా ప్రమాదం అన్న విషయం చెప్పు. ఒకవేళ అతను దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అతను చనిపోయే అవకాశం కూడా ఉంటుందని చెబుతుంది. గ్యారీకి లీజా మాటలు విని లీజా తనని మరెవరో అనుకుంటుందని అర్థమవుతుంది. అందువల్ల అతను సైలెంట్గా ఆమె మాటలు వింటూ ఉంటాడు, ఎందుకంటే అతను ఆ మెడిసిన్ తనకు కావాలనుకుంటున్నాడు. అందువల్ల అతను సైలెంట్గా ఆ మెడిసిన్ని తీసుకొని తన ఇంటికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే అతను వాళ్ళ ఇంట్లో మంచం పైన పడుకొని ఉంటాడో అప్పుడు అతనికి సుజీ మాటలు గుర్తుకొస్తాయి. తర్వాత అతను ఆ మెడిసిన్ని నీటిలో కలుపుకొని తాగుతాడు. ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత గ్యారీ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే గ్యారీ మొట్టమొదట తన మొహం కడుక్కోవడం కోసం అద్దంలో చూసుకుంటాడు. అద్దంలో తన మొహాన్ని చూసుకొని అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఆ మెడిసిన్ దాని అద్భుతాన్ని చూపించింది. గ్యారీ ఒక్క రాత్రిలో ముసల్తనం నుండి యవ్వనంలోకి మారిపోయాడు. అదృష్టం కొద్దీ ఆ మెడిసిన్ అతనికి దొరికింది. దానితో అతను తన కోరికలను తీర్చుకోవాలనుకుంటున్నాడు. అప్పుడే అతని డోర్ దగ్గర ఎవరో వచ్చిన సౌండ్ వస్తుంది. డోర్ దగ్గరకు ఎవరో వచ్చిన సౌండ్ విని అతను మొదట భయపడతాడు. తర్వాత అతను ఎప్పుడైతే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని తెరుస్తాడో అక్కడ లీ ఉంటాడు. లీ అతన్ని చూసి, నువ్వెవరు, నా ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఏడి అని అడుగుతాడు. అప్పుడు యంగ్గా ఉన్న గ్యారీ, నేను నీ స్నేహితుడి బంధువుని, నీ స్నేహితుడు ఏదో పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్ళాడని చెప్తాడు. అతని మాటలు విని లీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత చాలా పెద్ద బిల్డింగ్లో ఒక మోడల్ యొక్క ఫోటోషూట్ అవుతూ ఉంటుంది. అప్పుడు గ్యారీ కూడా తన కెమెరాని తీసుకుని భయపడుతూ అక్కడికి వెళ్తాడు. ఎప్పుడైతే అతను వాళ్ళ ముందుకు వెళ్తాడో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అందరూ అడగడం వల్ల అతను, నేను ఒక కొత్త ఫోటోగ్రాఫర్నని, నేను కూడా ఈ మోడల్ యొక్క కొన్ని ఫోటోలు తీసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. గ్యారీ ఇప్పుడు చాలా హ్యాండ్సమ్గా మారిపోయాడు. అందువల్ల ఎప్పుడైతే ఆ మోడల్ గ్యారీ మాటలు వింటుందో అప్పుడు ఆమె గ్యారీకి తన ఫోటోలు తీసుకునేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఈ కొత్త మోడల్ పేరు మేరీ. ఆమె గ్యారీ యవ్వనాన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. దాని తర్వాత ఆమె గ్యారీని తన ఇంటికి పిలుస్తుంది. నిదానంగా ఇప్పుడు గ్యారీ జీవితం చాలా మారిపోయింది. ఇప్పుడు అతను ఏ అమ్మాయినైనా అట్రాక్ట్ చేయగలుగుతాడు. దాని తర్వాత అతను చాలామంది అమ్మాయిలతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అతను మధ్య మధ్యలో ఆ మెడిసిన్ తింటూ ఉంటాడు. దానివల్ల అతను ఎప్పుడూ యవ్వనంగా ఉండాలని అనుకుంటాడు. ఎవరూ అతని రహస్యాన్ని తెలుసుకోకూడదు అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత గ్యారీ మేరీతో పాటు ఒక పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీలో చాలామంది అమ్మాయిలు ఉంటారు. అక్కడ అంతమంది అందమైన అమ్మాయిలు చూసిన తర్వాత గ్యారీ మనసులో ఆశ పుడుతుంది. కానీ అదే పార్టీలో ఒక అమ్మాయి సెపరేట్గా కూర్చొని ఉంటుంది. గ్యారీ ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమెకు తన పేరు చెప్తాడు. ఆమెను కూడా నీ పేరేంటి అని అడుగుతాడు. ఆ అమ్మాయి నా పేరు నతాషా అని చెప్తుంది. ఆమె గ్యారీని చూసి అతని వైపుకి అట్రాక్ట్ అవుతుంది. గ్యారీకి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది.
తర్వాత గ్యారీ ఆమె ఇంటికి వెళ్తాడు. అతను ఆ రాత్రి మొత్తం ఆమెతో గడుపుతాడు. మరుసటి రోజు ఎప్పుడైతే గ్యారీ నిద్రలేస్తాడో అప్పుడు అద్దంలో చూసుకుంటే అతను తిరిగి మళ్ళీ ముసలివాడిగా మారిపోతాడు. నతాషా ఇప్పుడు కూడా నిద్రపోతూనే ఉంది. అందువల్ల అతను ఆమెను వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను అక్కడి నుండి డైరెక్ట్గా ఎక్కడి నుండి అయితే అతను ఆ మెడిసిన్ తెచ్చుకున్నాడో ఆ మెడికల్ స్టోర్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అతను లీజాని కలవాలనుకున్నానని షాప్లో కూర్చున్న అమ్మాయితో చెప్తాడు. అలా మాట్లాడుతున్న టైంలో గ్యారీ దృష్టి ఒక బాక్స్ పైన పడుతుంది. అతను దాన్ని తీసుకుంటాడు. అప్పుడే లీజా బయటకు వస్తుంది. అతన్ని చూసి ఆమె అతనికి ఇందులో ఏ మెడిసిన్ లేదని చెప్తుంది. కానీ గ్యారీ ఆమె మాటలు వినడు. ఎందుకంటే అతను ఏదో విధంగా యవ్వనంగా కనిపించాలనుకుంటున్నాడు. అప్పుడు లీజా అతని నుండి ఆ బాక్స్ని తీసుకోవాలనుకుంటుంది. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు గ్యారీ ఆమెను చంపేసి ఆ బాక్స్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత అతను తన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను ఆ బాక్స్ని తెరిచి చూస్తే అందులో ఆ బాక్స్ అడుగున కొంచెం మెడిసిన్ మాత్రమే ఉంటుంది. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. కానీ గ్యారీ ఏదో విధంగా యవ్వనంగా మారాలనుకుంటున్నాడు. అందువల్ల అతను ఆ బాక్స్లో తన తలను ఉంచి ఆ మెడిసిన్ని నాలికతో నాకుతూ ఉంటాడు. దానివల్ల అతను తిరిగి మళ్ళీ యవ్వనంగా మారాలనుకుంటున్నాడు. ఆ బాక్స్ని అలా మొత్తం నాకేసిన తర్వాత అతను నిద్రపోతాడు. మరుసటి రోజు ఎప్పుడైతే గ్యారీ నిద్ర నుండి లేస్తాడో అప్పుడు అతను తిరిగి మళ్ళీ యవ్వనంగా మారిపోతాడు. తర్వాత అతను తొందరగా రెడీ అయ్యి నతాషా ఇంటికి వెళ్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు గ్యారీ నిద్రలేచిన తర్వాత అతనికి చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. అప్పుడు అతను నతాషా తన పక్కన ఉండకపోవడం చూస్తాడు. అందువల్ల అతను మంచంపై నుండి దిగి తలను పట్టుకొని నతాషాను వెతుకుతూ ఉంటాడు. అలా అతను నతాషాను వెతుకుతూ బాత్రూమ్ వైపుకు వెళ్తాడు. అప్పుడు అక్కడ అతనికి ఒక ముసలావిడ కనబడుతుంది. అప్పుడు గ్యారీ ఆమెను నువ్వెవరు అని అడుగుతాడు. దానికి ఆమె నేను నతాషానని చెప్తుంది. అది విని గ్యారీ చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు నతాషా అతనితో నేను ఒక మెడిసిన్ తీసుకుని యవ్వనంగా మారాను. కానీ నిన్న ఎవరో ఆ మెడిసిన్ని తయారు చేసి ఆవిడ్ని చంపేశారు. దానివల్ల ఆ మెడిసిన్ నాకు దొరకలేదు అని అంటుంది. నతాషా మాటలు విని గ్యారీ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతనే తొందరపాటులో ఆమెను చంపేశాడు. అప్పుడు గ్యారీ కూడా సడన్గా ముసలివాడిగా మారిపోతూ ఉంటాడు. అది చూసి ఆశ్చర్యపోవడం ఈసారి నతాషా వంతవుతుంది. ఈ మూవీ ఎండింగ్లో మనం వీళ్ళిద్దరూ ఇక్కడే గిలగలా కొట్టుకుంటూ చనిపోవడం చూస్తాము. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ మెడిసిన్ని చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్నారు. లీజా మెడిసిన్ ఇస్తున్నప్పుడే వాళ్ళిద్దరికీ ఆ మెడిసిన్ ఓవర్డోస్ తీసుకుంటే అది వాళ్ళ ప్రాణాలు తీస్తుందని చెప్పింది. చివరికి అదే జరిగింది. వీళ్ళిద్దరూ ఇక్కడే చనిపోతారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.